ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వివరాలు ఏంటన్నది మన వీడియో రూపంలో తెలుస్తున్నామండి. వీడియోని పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఏదైతే కొత్త పెన్షన్ల కోసం అయితే ఎదురు చూస్తున్నాం, దీంతో పాటు ఒక అప్డేట్ వచ్చింది. పాత పెన్షన్లకు తీసుకున్న వారికి కూడా ఒక బ్యాడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఈ రోజు పెన్షన్లు ఇచ్చేటువంటి జిల్లాలు, దాంతో పాటు చాలా మంది ఆసరా పెన్షన్ లబ్ధిదారులు చెప్తున్నారు ఏంటంటే, మాకు పెన్షన్లు ఇప్పటి వరకు అయితే అందించలేదు, ప్రభుత్వం అయితే రిలీజ్ చేసినా అని చెప్తున్నారు. కానీ మేము ఇబ్బంది అయితే పడుతున్నామని కొంతమంది చెప్తున్నారు. కొంతమందికి అయితే దాదాపు 2 నుంచి 3 నెలల పెన్షన్ కూడా ఇవ్వలేదని చెప్తున్నారు. వారికి ఎప్పటి నుంచి వచ్చే అవకాశాలు అయితే ఉంది. ప్రభుత్వం కొత్తగా గుడ్ న్యూస్ అయితే తెలియజేసింది అనమాట. ఎటకెలకు మనకు పెన్షన్లు అయితే చేతికి అయితే రావాల్సి అయితే ఉంది. అయితే ప్రభుత్వం అయితే పాత పెన్షన్లు అయితే మనకు అందిస్తున్నారండి. ఇందులో 2016 రూపాయలు, అదేవిధంగా 4016 రూపాయలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఎటకేలకైతే గుడ్ న్యూస్ అందించారనమాట. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే మనకు కొత్తగా పెన్షన్ల కోసం మీరు చూస్తున్నాం, అదేవిధంగా పాత పెన్షన్లకు సంబంధించి ఈ నెల మనకు 2016 రూపాయలు, 4016 రూపాయలు చేతికి మాత్రమే అందిస్తున్నారనమాట. అయితే ఫ్యామిలీ డిజిటల్ కార్డు అయితే ఇస్తున్నారు. అంటే ఇప్పటికే మన దగ్గర ఉన్నటువంటి ఏదైతే రేషన్ కార్డు ఉందో, ఆ రేషన్ కార్డు ప్లేస్లో ఫ్యామిలీ డిజిటల్ కార్డు, అంటే 30 రకాల సేవలు 30 శాఖల నుంచి ఒకే కార్డుని అయితే ఇస్తున్నారనమాట. ఈ కార్డు ఉంటే సరిపోతుంది. వన్ నేషన్ వన్ రేషన్ కార్డు లాగా ఎట్లయితే మోదీ ఇచ్చారో, ఇక్కడ తెలంగాణలో కూడా ఈ రేషన్ కార్డు సంబంధించి కాదు, పూర్తి స్థాయిలో ఇప్పుడు ఆసరా పెన్షన్ కార్డు ఉంది. దాంతోపాటు ఎవరైతే రైతులు ఉంటే రైతు రుణమాఫీ, రైతు భరోసా, అదేవిధంగా మహాలక్ష్మి పథకానికి సంబంధించి 6 గ్యారెంటీల్లో ఏదైతే 0 కరెంట్ ఉన్నా 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నారు కదా, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. గతంలో ఉన్న ఆరోగ్యశ్రీ పథకాలు కావచ్చు, హెల్త్ ప్రొఫైల్ కావచ్చు, అదేవిధంగా పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, ఏదైనా మొత్తానికి ఎవరు పింఛన్ అర్హులు, ఎవరు పథకాలు అర్హులు, పూర్తి స్థాయిలో కొత్త రేషన్ కార్డు కావాలన్న అన్ని పథకాలకు సంబంధించి ఒక కార్డుని అయితే ఇవ్వనున్నారు. ఇప్పటికే అంటే తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది చెప్తున్నారు ఏంటంటే, పెళ్ళై అత్తకోడలు వచ్చినప్పుడు మాకు కొత్త కార్డులు కావాలంటే, కొంతమంది ఇందిరామ్మ ఇల్లు కావాలంటున్నారు. కాబట్టి ఇలా ఈ పూర్తి స్థాయిలో అందరికీ కూడా ఒకే కార్డును నిక్షిప్తం చేయనున్నారన్నమాట. ఈ కార్డు చాలా ఇంపార్టెంట్. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలు 238 పైలట్ ప్రాజెక్టు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఒక గ్రామం, ఒక పట్టణాన్ని. సో సర్వే అయితే జరుగుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో మీరు మహిళా పేరు మీదగా ఇందిరామ్మ ఇల్లు ఇస్తున్నారు, మహిళా పేరు మీద మహాలక్ష్మి పథకం ఇస్తున్నారు, మహిళా పేరు మీదే పూర్తి స్థాయిలో ఇప్పుడు ఏదైతే ఈ ఫ్యామిలీ కార్డు కూడా డిజిటల్ హెల్త్ కార్డులు అయితే ఇవ్వనున్నారు. కాబట్టి ఫ్యామిలీ కార్డు ఇందులోనే ఇక అన్నీ ఉంటాయి. ఇప్పటి వరకు మనం అప్లికేషన్ చేసుకునే వారిని పక్కన పెట్టేసి మొత్తానికి ఈ కార్డు ఉంటే సరిపోతుంది. ప్రభుత్వం అయితే ముందుకు వచ్చింది. దీనికి ఎంక్వైరీకి ఎలాంటి పొరపాటు లేకుండా అన్నీ కూడా చేస్తున్నారనమాట. ఇందులోనే తెలిసిపోతుంది. కొంతమంది డబుల్ పెన్షన్ తీసుకున్నా, కొంతమంది అనర్హులు, 0 కరెంట్ కావచ్చు, అన్నీ ఏదైనా పథకాలు అందకపోయినా, ఏదైనా పథకాలు అందుతున్నాయంటే ఒక నెంబర్ కొట్టగానే ఎంత ఉందని చెప్పేసి ఆ ఫ్యామిలీ మొత్తం డీటెయిల్స్ అన్నీ కనబడతాయి అనమాట. అలాంటి కార్డు అయితే ప్రభుత్వం తీసుకొస్తుంది. మొత్తానికి మరి కొత్త పెన్షన్ కార్డులకు సంబంధించి అంటే ఇందులో నిక్షిప్తం చేస్తారనమాట. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి అయితే ఈ ప్రకటన అయితే చేయడం అయితే జరిగిందనమాట. సో ఇక ఈరోజు మనకు పెన్షన్లు ఏ జిల్లాలకు ఇస్తున్నారు ఏంటనేది ఒకసారి తెలుసుకుందామండి. పెన్షన్లు ఇచ్చేటువంటి జిల్లాలు ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, అదేవిధంగా కొరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలు. పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం 19 జిల్లాలకు అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరొక దాదాపు 10 నుండి 12 జిల్లాలకు అయితే రిలీజ్ చేస్తున్నారండి. ఖమ్మం, కరీంనగర్, కొరంభీం, ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, ములుగు, నాగర్ కర్నూలు, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, ఇక సిద్దిపేట, సూర్యాపేట జిల్లాలకు అయితే డబ్బులు అయితే పడుతుంది. హన్మకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, భూపాలపల్లి, అంటే ఈ జిల్లాలకు కూడా డబ్బులు అయితే ఇస్తున్నారన్నమాట. కొంతమంది కొన్ని జిల్లాలకు పెన్షన్ మాకు ఇవ్వడం లేదంటున్నారు, కొంతమంది బ్యాంక్ అకౌంట్లో పడడం లేదంటున్నారు. కాబట్టి పని దినాలు బ్యాంక్ అకౌంట్ పని దినాలు బట్టి బ్యాంకు ట్రాన్స్ఫర్ అవుతాయి. కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పెన్షన్లు 2016 రూపాయలు, 4016 రూపాయలు అయితే అందిస్తున్నారు. ఎంతమంది తీసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక తీసుకొని వారు ఎండలు కొడుతున్నాయి, పండుగ సందర్భం కాబట్టి ఆఫీసర్లు వారి పని దినాలు ఎప్పుడు ఉంటారో ఏందని ఒకసారి తెలుసుకొని పూర్తిస్థాయిలో తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఏదైతే ఫ్యామిలీ హెల్త్ కార్డులు డిజిటల్ కార్డులు ఇస్తున్నారో, ఫ్యామిలీకి సంబంధించి సపరేట్గా ఒక కార్డు ఉంటే ఆ కార్డులోనే అన్ని రకాలుగా నిక్షిప్తం చేయబోతున్నారు. కాబట్టి మొత్తానికి ఈ కార్డులోనే ఇక మనం భావించుకోవాలి. కానీ ఇప్పట్లో ఇచ్చే ఛాన్స్ అయితే లేదు. ముందుగానే ఎంక్వైరీ అయితే జరుగుతుంది. అన్నీ కూడా ఆసరా పెన్షన్లు, కొత్త పెన్షన్లు, ఇప్పుడు పాత పెన్షన్లు అన్నీ కూడా ఈ నెంబర్ మీద తెలుస్తాయి. ఒకసారి కొంతమందికి వస్తాయి, కొంతమందికి రావు, ఇక డిలేట్ అయినాయి. అవన్నీ కూడా అందులో నిక్షిప్తం అయితే. బతుకమ్మ చీరలకు సంబంధించి ప్రభుత్వం అయితే మనకు దీనిపైన ఎందుకంటే 500 రూపాయలు మహిళకి ఇస్తామని చెప్పారు. ఇప్పటికే ఏదైతే సరుకులు రేషన్ షాప్ల ద్వారా సన్నబియ్యం ఇస్తామన్నారు, అది
దాదాపు 2 నెలలు వెయిట్ చేయాల్సిందే. దాంతోపాటు ఈ నెల బతుకమ్మ కానుకగా సరుకులు ఇస్తామన్నట్లు ప్రపోజల్ అయితే వచ్చిందనమాట. ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో ఆల్రెడీ రేషన్ బియ్యం, సన్న బియ్యం కాకుండా దడ్డు బియ్యం ఇస్తున్నారు. కానీ త్వరలోనే ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమంటున్నట్లు భావిస్తున్నట్లు తెలుస్తుంది. దాంతోపాటు 500 రూపాయల మహిళలకు లేదంటే చీరన్న ఇవ్వాలని చూస్తున్నారు. సో మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం ఎంక్వైరీ అనేది స్టార్ట్ చేసిందనమాట. సో రాష్ట్రాల వారీగా పూర్తి 199 జిల్లాల్లో అయితే వస్తారనమాట. సో ఇదండి మనకు లేటెస్ట్ అప్డేట్.